తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసులో సంచలనం సృష్టించింది. ఈ కేసులో తాజాగా టాలీవుడ్ హీరో రానా దగ్గుపాటి హైదరాబాద్లోని బషీర్బాగ్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. పలు రకాల ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు రానా ప్రమోట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్లను ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఫోకస్ చేసింది. మొత్తం 29 మందిపై ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. ఈ జాబితాలో రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి వంటి స్టార్లు ఉన్నారు. రానా ఈరోజు ఈడీ అధికారుల ముందు హాజరై తన గత 5 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్ను సమర్పించారు. జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయనపై స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. గతంలో రానాకు జూలై 23న విచారణకు రావాలని నోటీసులు వచ్చాయి. కానీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన రాలేకపోయారు. దీంతో ఈడీ మళ్ళీ ఆగస్టు 11కి తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రానాతో పాటు ప్రకాష్ రాజ్ జూలై 30, విజయ్ దేవరకొండ ఆగస్టు 6 ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. మంచులక్ష్మి ఆగస్టు 13న హాజరు కానుంది. ఈడీ ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందా అనే కారణంలో కూడా దర్యాప్తు చేస్తుంది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు హవాలా ద్వారా డబ్బు తరలించారా, సెలబ్రిటీలకు రెమ్యూనరేషన్ ఎలా చెల్లించారనే విషయాలపై కూడా లోతుగా విచారణ చేస్తుంది. పంజగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ విచారణ కొనసాగుతుంది. ఈ యాప్ల వల్ల అనేక మంది డబ్బు పోగొట్టుకోవడమే కాకుండా కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్లపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాప్లు యువతకు ఆకట్టుకునేలా ఆఫర్స్ ఇచ్చి వాటి మాయలో పడేలా చేస్తున్నాయి. దీంతో అనేక మంది వీటి బారిన పడి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. ఈ యాప్ మీద సరైన నియంత్రణ లేకపోవడం వల్ల మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ విచారణల నేపథ్యంలో త్వరలో ఈ కేసు గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.